యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును, ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసావు నాన్న? వీడు చాలా బాగా రాశాడు. ఖచ్చితంగా ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఏంటి వసంత, సమాధానం నువ్వు చెప్తున్నావు? కొంపతీసి వీడి ఎగ్జామ్ నువ్వు గాని రాసావా ఏంటి? నాన్నమ్మ రాయకపోయినా కరెక్ట్ గా చెప్పింది తాతయ్య. నువ్వు ఎగ్జామ్ అంత బాగా రాసావా? అవును తాతయ్య, చాలా ఈజీగా ఇచ్చారు. వెరీ గుడ్. విహారీ, పాలు తాగు. మమ్మీ. ఏంటి నాన్న, పాలల్లో చక్కెర ఏమైనా తక్కువైందా? లేదు మమ్మీ, సరిపోయింది. మరి ఇంకేంటి? రేపు స్పెషల్ ఏంటో చెప్పండి. రేపు స్పెషలా? పట్టుకో తాతయ్య. తాతయ్య, నానమ్మ, మీరు చెప్పండి చూద్దాం. స్పెషల్ అంటే ఏముంటుందిరా? స్పెషల్ అంటే బర్త్డే ఉంటుంది, లేదంటే పండగ, అంతే కదా? డాడీ, వీళ్ళెవ్వరూ చెప్పడం లేదు. నువ్వు చెప్పు చూద్దాం. అదేంటో నువ్వే చెప్పు నాన్న. ఆ పప్పులేం ఉడకో తాతయ్య, మీరే చెప్పాలి. కాకపోతే చిన్న క్లూ ఇస్తాను. రేపు ఒక పండగ రోజు. మాకు తెలియని పండుగుందా? మీకు తెలిసినానమ్మా, పిల్లల పండగ. మీరు కూడా చిన్నప్పుడు జరుపుకున్నారు. రేపు నవంబర్ 14th, అంటే చాచా నెహ్రూ పుట్టినరోజు. బాలల దినోత్సవం. హే, భలే కరెక్ట్ గా చెప్పారు. మేము చదువుకునే రోజుల్లో బాలల దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో ఎన్నో ఆటల పోటీలు పెట్టేవాళ్ళు. అందులో నేను పాల్గొని అన్నిట్లోనూ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేవాడిని. నిజమా డాడీ? నిజం నాన్న. మీ డాడీ తెచ్చే కప్పులతో ఇల్లంతా నిండిపోయేది. వీడి చిన్నతనంలో ఇంట్లో ఎక్కడ చూసినా మెడల్స్, ప్రైజులే కనిపించేవి. నువ్వు చాలా గ్రేట్ డాడీ. మీ డాడీకే కాదురా, చిన్నతనంలో నాకు కూడా బోలెడన్ని ప్రైజులు వచ్చాయి. అయితే నువ్వు ఇంకా గ్రేట్ తాతయ్య. రేపు మీ స్కూల్లో ఏదైనా స్పెషల్ ఉందా నాన్న? రేపు స్కూల్లో డ్రెస్సింగ్ కాంపిటీషన్ ఉంది మమ్మీ. పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తారంట. రేపు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ డ్రెస్ అయితే బాగుంటుంది? రేపు చాచా నెహ్రూ పుట్టినరోజు కాబట్టి చాచా నెహ్రూ డ్రెస్ వేసుకో. నాకు బాగుంటుందా మమ్మీ? చాలా బాగుంటుంది నాన్న. ఆ డ్రెస్ వేసుకుంటే అప్పుడు నువ్వు కూడా అచ్చు నెహ్రూలాగే ఉంటావు నాన్న. ఇదే బెస్ట్ చాయిస్. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. తను పిల్లల కోసం చాలా టైం కేటాయించేవాడు. ఎంతో గొప్ప వ్యక్తి. అందుకే దేశమంతటా తన పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నువ్వు ఆ డ్రెస్ వేసుకో, ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. చాచా నెహ్రూ అంత గొప్పవారా తాతయ్య? అవును నాన్న, ఆయన చాలా గొప్పవారు. ప్రైజ్ కోసం కాకపోయినా తన గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమైనా నేను చాచా నెహ్రూ డ్రెస్ వేసుకుంటాను మమ్మీ. నా బంగారు తండ్రి. ఇదిగో, త్వరగా పాలు తాగు. కన్నయ్య, ఈరోజు పరీక్ష ఎలా రాసావు నాన్నా? చాలా బాగా రాశానమ్మా. ఈసారి కూడా నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా? వస్తుందమ్మా. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తాను.
నాకన్నీ ఆ కన్నయ్యే చూసుకుంటాడు. అమ్మా, ఏంటి నాన్నా? రేపు మా స్కూల్లో డ్రెస్సింగ్ కాంపిటీషన్ పెడుతున్నారు. నేను అందులో పాల్గొంటానమ్మా. సరే నాన్నా, నీకు నచ్చినట్టుగానే అందులో పాల్గొను. మంచిగా పరీక్ష రాయాలి. అది ఎగ్జామ్ కాదమ్మా. పరీక్ష కాదా? డ్రెస్సింగ్ కాంపిటీషన్ అంటే ఏంటి నాన్నా? డ్రెస్సింగ్ కాంపిటీషన్ అంటే పిల్లలందరూ కలిసి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన డ్రెస్ లేదా ఇంకా అందరికీ నచ్చేలాగా డ్రెస్ వేసుకొని వస్తారన్నమాట. ఓ, నేను సుభాష్ చంద్రబోస్ డ్రెస్ వేసుకుంటానమ్మా. చేతిలో తుపాకీ కూడా పట్టుకుంటాను. ఆ గెటప్ చాలా బాగుంటుందమ్మా. లేకపోతే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్. చెప్పమ్మా, వీరిలో నాకెవరి గెటప్ బాగుంటుంది? నీకే వేషమైనా బాగుంటుంది నాన్నా. మా మంచి అమ్మ. నువ్వే పోటీలో పాల్గొనొద్దు నాన్నా. ఎందుకమ్మా? ఎప్పుడే పాల్గొనమని చెప్పి మళ్ళీ వద్దంటున్నావేంటి? అవన్నీ నువ్వు వేసుకోవాలంటే బట్టలకి చాలా పైసలు అవుతాయి నాన్నా. మన దగ్గర ఇప్పుడు పైసలు లేవు కదా. అది కాదమ్మా, ఆ కాంపిటీషన్లో గెలిస్తే ప్రైజ్ ఇస్తారమ్మా. నేను పాల్గొంటే ఖచ్చితంగా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు రాసిన ఎగ్జామ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ట్యాబ్ ఇస్తానని చెప్పారమ్మా. ఆ ట్యాబ్ రేపు స్టేజ్ మీద ఇస్తారు. ప్లీజ్ అమ్మా, నేను పాల్గొంటాను. ఏమయ్యా, వినిపిస్తుందా పిల్లాడు చెప్పేది? వినపడుతుంది పూర్ణ. నాకు ఓపిక లేదు గాని చెవులు బాగానే పనిచేస్తున్నాయి. పొద్దస్తమానం తాగితే ఓపిక ఎక్కడుంటుంది? నువ్వు తాగుడికి తగిలేసే పైసలు ఇంట్లో ఇస్తే పిల్లోడికి బట్టలు కొనిచ్చేదాన్ని. వాడికి ఏ ముచ్చట తీర్చకుండా చేస్తున్నావు. నేనేం చేశానే? నువ్వేం చెయ్యట్లేదనే కదా నా బాధంతా. ఇంట్లో ఓ పిల్లోడు ఉన్నారని, వాళ్ళకి చిన్న చిన్న కోరికలుంటాయని, వాటిని తీర్చడం నా బాధ్యత అని ఏ రోజైనా నువ్వు అనుకుంటేనే కదా నీకు విలువలు తెలిసేది. అవేమీ పట్టించుకోకుండా వేళకింత మందు తాగి ప్రశాంతంగా ఉంటున్నావు. అలా అంటావేంటి పూర్ణ? నేను మీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? అయితే రేపు పిల్లోడికి బట్టలు కొనివ్వు. ఒక్కరోజు బాగోతానికి పైసలు తగలేయటం శుద్ధ దండగ పూర్ణ. వీడంతగా ముచ్చట పడుతున్నాడు కాబట్టి ఈ కోటిగాడుకున్న కోటి బుద్ధులతో ఆలోచించి ఒక ఉపాయం చెప్తున్నాను, విను. ఈ సూటు బూటు కాకుండా ముసలోళ్ళు కట్టుకునే ధోతి కట్టుకోమను. ఛీ, ఇంకాపండి. మీ నోటికి ఏదొస్తే అది వాగేస్తారా? వీడు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. అందరూ వీడిని చూసి హేళన చేయాలని కదా ఇలా అంటున్నారు. లేదు పూర్ణ, వీడు నా కొడుకే. కొడుకుని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని ఎంత బుద్ధి తక్కువ వాడైనా అనుకోడు. అలాంటిది నేనెలా అనుకుంటాను పూర్ణ? నేను చెప్పేది కాస్త ఓపిక విను. వీడిని ధోతి కట్టుకోమని, చేతిలో ఓ కర్ర, కళ్ళకి అద్దాలు పెట్టుకోమను. అంతే. అచ్చం మన దగ్గర లేని పచ్చనోటి మీద నవ్వుతూ ఉండే గాంధీ తాతలా ఉంటాడు. నేను చెప్పినట్టు చేస్తే పైసలు మిగులుతాయి, ప్రైజ్ కూడా మనవాడికే వస్తుంది. చాలా మంచి ఉపాయం చెప్పావు. మరి కోటిగాడంటే ఏమనుకున్నావే? ఏ సమస్యనైనా పైసా ఖర్చు లేకుండా తీర్చేస్తాడు, అంతే. అమ్మా, నేను గాంధీ తాత గెటప్ వేసుకుంటాను. అలాగే నాన్న. రే కన్నయ్య, రేపు ఆ పోటీల్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏంటి, దానికి కారణం నేనే అని మర్చిపోకు. దేనికే కాదు నాన్న, నేను ఎంత గొప్పవాణ్ణైనా దానికి కారణం నువ్వే నాన్న.
రే, నువ్వు పెద్దయ్యా గొప్పడు అవుతావో లేదో గాని ఇప్పుడైతే నీ మాటలతోనే ఈ కోటిగాడిని కోటెక్కించేస్తున్నావురా. నా కొడుకు నీలా మాటలతో సరిపెట్టుకోడు, ఏదైనా చేసి చూపిస్తాడు. అబ్బో, సరే సర్లే పడుకోండి. అఖిల్ బాబు, వనజాక్షి వదిన కోలుకుంటుందంటారా? ఇక్కడున్న డాక్టర్స్ చెప్తున్నారు కదా శ్యామ, ఫారెన్ నుంచి జోసెఫ్ అనే డాక్టర్ గారు వస్తున్నారని. ఆయన ఇంతకు ముందు ఫారెన్లో ఇలాంటి కేసులు చాలా డీల్ చేశారని. హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరుగుతుందని ఆశిద్దాం. కన్నయ్య, వనజాక్షి వదినకి క్యూర్ అయ్యేలా చూడు. వనజాక్షి కోలుకోకుండా ఏదో ఒకటి చేసి డాక్టర్ని ఎలాగైనా మ్యానిపులేట్ చేయాలి, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నర్స్, ఏంటి మేడం, చెప్పండి. ఈరోజు ఫారెన్ నుంచి డాక్టర్ జోసెఫ్ గారు వస్తున్నారు కదా, అతనితో 5 minutes మాట్లాడాలి. కుదరదు మేడం, అతను మాకు ఇచ్చింది చాలా తక్కువ టైం. ఆ టైంలో వేరే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి. అది కాదు సిస్టర్, చాలా ఇంపార్టెంట్ పని. మా పేషెంట్ గురించి మాట్లాడాలి. ఈ అవకాశం మాకు మళ్ళీ రాదు. లేదు మేడం, మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తే కుదరదు మేడం. సారీ మేడం. ఇప్పుడు ఎలాగా? అతను వనజాక్షిని క్యూర్ చేస్తాడేమో. డాక్టర్, మా వదిన కండిషన్ ఎలా ఉంది? బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయమ్మా. అవి కరగడానికి మెడిసిన్స్ ఇస్తున్నాం. 99% తను మామూలు మనిషి అవ్వడం కష్టం. తెలుసు ఈ రోజు ప్రత్యేకత ఏంటో. పిల్లల్లో ఉన్న ప్రతిభని, వాళ్ల నైపుణ్యాన్ని బయటికి తీసేలా వాళ్ళకి రకరకాల ఆటల పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం కోసం ఇలా చేశారు. వాటిలో భాగంగానే ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరగబోతోంది. మీ అందరూ కరతాళ ధ్వనులతో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
స్వాతంత్ర సమరయోధుల్లో సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యుడు. అతనికి 15 సంవత్సరాల వయసున్నప్పుడు స్వామి వివేకానంద పుస్తకాలు, రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదివారు. అప్పటి నుంచి ప్రపంచం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక చింతనతో పాటు మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటం చేశారు. నవంబర్ 14న చాచా నెహ్రూ గారు జన్మించారు. భారతదేశ తొలి ప్రధాని. స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. భారత రాజకీయాలలో శక్తివంతమైన పాత్ర పోషించారు. ఈయన రచయిత, పండితులు, చిత్రకారులు. చాచా నెహ్రూకి పిల్లలంటే అమితమైన ప్రేమ. తన ప్రతి పుట్టినరోజు పిల్లలతో ఎంతో సరదాగా గడిపేవారు. చాచా నెహ్రూ ఒకరోజు ఒక స్కూల్లో ఫంక్షన్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడున్న ఒక చిన్న పిల్లాడు చాచా నెహ్రూని చూసి వెవే అని వెక్కిరించాడు. అంత సున్నితమైన మనసు ఆ నెహ్రూ గారికి. అలాంటి మహనీయుని పుట్టినరోజును మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం చాలా ఆనందకరం. మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహోత్తములు గాంధీ గారు. ఆయనని జాతిపిత అంటారు. గాంధీ గారు చేసిన ఎన్నో ఉద్యమాల్లో ఉప్పు సత్యాగ్రహం ఒకటి. ఈ ఉద్యమం మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ప్రధాన పాత్ర పోషించింది. ఆయన సత్యం, శాంతి, అహింస మార్గాలను ఎంచుకుని మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. మన జాతిపితలాగే మనం కూడా సత్యం, శాంతి, అహింసా మార్గాల్లో నడిచి మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఊహించిన దానికన్నా అద్భుతంగా జరిగింది. పిల్లలందరూ చక్కగా వాళ్ల ప్రతిభ కనపరిచారు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికి మన ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటారు. ప్లీజ్ సార్. రండి.
చాలా బాగుంది, చాలా బాగుంది కన్నయ్య. కంగ్రాట్స్ విహారీ, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ డాడీ. నిన్నిలా చూడాలనే నా ఆశంతా నాన్న. కన్నయ్య, ఈ గెటప్ లో నువ్వు వచ్చాం గాంధీ తాతలాగే ఉన్నావు. శ్యామమ్మ, నువ్వు చెప్పినట్టే ఎగ్జామ్ చాలా బాగా రాసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను.